తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తాత నీ పేరు? నా పేరు సాంబరెడ్డి అమ్మ. ఏం చేస్తున్నావు? ఫంక్షన్ వచ్చిందా? వచ్చింది. ఈ నెల ఎలా మీరు వెళ్ళి తెచ్చుకున్నారా, ఇంటికి వచ్చి ఇచ్చారా? వచ్చి ఇచ్చారు. ఇంటికి వచ్చి ఇచ్చారా? మరి పోయిన నెలలో అక్కడ ఇచ్చారు. వెళ్ళి తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. పోయి తెచ్చుకున్నాం. మరి ఇప్పుడు వాలంటీర్లు లేరుగా, మరి మీకు ఇబ్బందిగా అనిపించట్లేదా? ఇబ్బంది. వాళ్ళందరూ మరి ముసలి వాళ్ళకి తెచ్చిపెట్టిన దానికి పోయిన దానికి సౌకర్యాలతో పోయిన దానికి తేడా ఉంటుంది కదా. ఏం చేద్దాం. మరి వాలంటీర్లు ఉంటేనే మంచిగా ఉందా? వాలంటీర్ ఉంటే మంచిది కదండి. ఉంటే తెచ్చి పెడతారు. ముసలి వాళ్ళకి భూమి పల్లెల్లో పెట్టిన దానికి వాళ్ళు వండుకున్న దానికి తేడా ఉండదు. అట్లాగే ఇది కూడా అంతే. మరి వాళ్ళు ఉంటే గనక ఉదయాన్నే వచ్చి ఇస్తారా మీకు? వాలంటీర్లు ఉంటే గనక ఉదయాన్నే వచ్చి పెన్షన్ ఇచ్చి వెళ్తారా? ఉదయాన్నే వచ్చి పెన్షన్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అంటే లేట్గా ఇస్తారా లేదంటే పొద్దున్నే వస్తారా? లేట్ కాదండి, వాళ్ళు టైం ప్రకారం 7-8 గంటల్లో వచ్చేస్తుంటారు. ఎవరైనా ఇబ్బంది అయ్యి అటు పోయిన మనిషి మళ్ళీ వచ్చి కూడా ఇచ్చిపోతారు. మరి ఇప్పుడు మీరు వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇబ్బందిగానే ఉంది. ఇబ్బందిగానే ఉంది. మరి ఎలా ఉంది అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ వాలంటరీ వ్యవస్థ? జగన్మోహన్ వాలంటరీ ప్రభుత్వం వాళ్ళు బాగానే చేస్తున్నారండి. వాళ్ళు సక్రమంగానే వచ్చి ఇచ్చిపోతున్నారు. మరి మీరు ఎంతో మంది సీఎంలను చూసుంటారు మీ వయసుకి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలన చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ముసలి వాళ్ళకి అందుబాటుగా చేస్తున్నారు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల్లో మీకు ఎవరైనా ఇంటికి వచ్చి పథకాలు ఇచ్చినవి ఏమైనా ఉన్నాయా? లేవు. ఈయన వచ్చాకే. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు కదా, మరి ఆయన ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇంటికి వచ్చి ఏమైనా ఇచ్చారా? ఏమీ లేదండి. అసలు మా అబ్బోరు ముసలి వాళ్ళు అడగపోతే ఇచ్చేవాళ్ళు ఏం చేస్తే ఇప్పుడు నీ బొమ్మ బాగలేదు ఆయనకి రానిది మళ్ళీ పోతే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. 2 మాటలు చూపించి ముడుచుకునేవాళ్ళు. అలా ఉండేది అప్పుడు. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నారు, అన్ని ఇంటి దగ్గరకే వస్తున్నాయి. బియ్యం ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, మంచి చెప్పాలి. మరి రైతులకి, మరి మీరు వ్యవసాయమే చేసి ఉంటారు వయసులో ఉన్నప్పుడు, మరి రైతులకు కూడా ఇప్పుడు బాగుందా నేను వచ్చాక? ఏదైనా పోయినా నష్టపరిహారం కూడా ఇస్తున్నారుగా. బాగుంది. అయితే మరి మళ్ళీ గెలుస్తాడంటారా? తప్పనిసరిగా గెలుస్తారండి. ఏ అభిప్రాయం. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు మాకేంటి ఈసారి ఓట్లు అంటున్నారు కదా, మీకు 4,000 పెన్షన్ ఇస్తానంటున్నాడు. అవునండి. ఇవాళ ముద్దు చేతులు పెట్టి తిన్నాను వాళ్ళకు, ఎల్లుండి నేను కొండల్ని పెడతా అన్న వాళ్ళకి తేడా లేదు. ఆయన మాట్లాడుతూ నమ్ముతారండి. జగనే ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 అని ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నారు, నమ్మరంటారా? ఒకటన్నా ఇచ్చి ఉంటే నేను నమ్ముతారు. నేను ఎల్లుండి వస్తాను ఈ కింద నుంచి పైకి రాసిస్తానంటే ఎట్లా నమ్ముతారు? నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారినే నమ్ముతారు జనాలందరూ.